అయితే మీ మధ్య ఉండడం, మీతో వాక్యం పంచుకోవడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తల్లి సంఘం లెక్కే కదా. మరి ఈ సమయంలో నాకు వాక్యం అందించడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఇండ్ల దేవరాజు గారికి, అలాగే సంఘ పెద్దలకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనం చదువుకొని ఉన్నాం. ఈ వాక్య భాగంలో ఈ మాటల్లో 4వ వచనం నుండి మనం చూస్తే 4వ వచనంలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన మనుషులను వెలిగించడానికి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ మాటను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకు ఈ మాటను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు, లేదా ఎందుకు జీవాన్ని గురించినటువంటి మాటను వ్రాస్తున్నాడు? మనిషి జీవిస్తున్నాడు అని అంటే మనం అంటాం, మనందరం జీవిస్తున్నాం కదా పాస్టర్ గారు అనొచ్చు. మనందరము జీవిస్తున్నావా, జీవము కలిగి ఉన్నామా? రెండిటికీ వ్యత్యాసం ఉన్నది. జీవించడము వేరు, జీవమును కలిగి ఉండడము వేరు. దీనికి డిఫరెన్స్ ఏమి అర్థం చేసుకోవాలి? ఎలా అంటే ఆది కాండానికి వెళ్ళాలి మనం. ఆది కాండంలో ఆదాము అవ్వ వారిరువురు పాపము చేసిన తర్వాత వారు చేయొద్దు అని చెప్పినటువంటి పనిని చేసినప్పుడు, తినద్దు అని చెప్పినటువంటి వృక్ష ఫలమును తినినప్పుడు వారు నిశ్చయముగా వారు చనిపోవుదురు అని అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. ఒకవేళ 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, మనిషిని సృజించుకున్నప్పుడు 2వ అధ్యాయం 7వ వచనం నుండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను, అనగా జీవమును కలిగినటువంటి ఆత్మను సంపాదించుకున్నాడు. అయితే నరుడు పాపం చేసినప్పుడు ఈ జీవాన్ని పోగొట్టుకున్నాడు. జీవము లేనప్పుడు అది దేనితో సమానం? దేంతో సమానం? జీవం లేకపోతే, ఇప్పుడు ఒక చెట్టు ఎండిపోయి ఉంది, కానీ అడుగులో ఇంకా కొంత చిగురు కనపడుతుంది. ఇప్పుడు దాంట్లో జీవం ఉందంటావా, ఎండిపోయిందంటావా? ఒకవేళ కొట్టేయవలసి వస్తే కూడా ఏమంటాం? అది చిగురిస్తుంది, ఉంచేయండి దాన్ని అట్లా అంటాం కదా. జీవము కొద్దిగైనను దానిలో ఉంటే అది జీవించినట్లు. మ్రానంతా ఎండిపోయినా, చూడడానికి చెట్టంతా వాడిపోయినట్టు కనపడినా, చిగురు కొంచెము కనపడినా అందులో జీవం ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. నరుడు జీవిస్తున్నాడు, కానీ కనబడుతున్నది, కానీ అందులో జీవాన్ని పోగొట్టుకున్నాడు. లైఫ్, జీవము లేకుండా నరుడు జీవిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు కోల్పోయినటువంటి జీవాత్మను ఇవ్వడానికే ఈ లోకంలోనికి ఆయన తిరిగి పంపబడినట్లుగా మనం చూస్తాం. మనం ఒకవేళ అర్థం చేసుకోవాలంటే, ఎందుకు వారిలో నిజంగా జీవాత్మను పోగొట్టుకున్నారా అంటే, అదే ఆది కాండంలో 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, వారు అక్కడ ప్రభు వారిని గురించి రాయబడుతున్నటువంటి మాట. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెట్లను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి
జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. ఎందుకు బయటకు పంపించేశాడు? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి అంటే, ఈ మంచి చెట్లు వృక్ష ఫలాన్ని ఎలా అయితే తిన్నారో, ఇప్పుడు తిని పాపము చేసినటువంటి వీరు ఈ జీవవృక్ష ఫలాన్ని కూడా తిని నిత్యము ఇక జీవిస్తారేమో అనేటువంటి ఆలోచనతో దానిని తినకుండునట్లు వారిని బయటకు పంపించేస్తాడు. ఇప్పుడు ఈ జీవవృక్ష ఫలాన్ని మరలా తిననిస్తా అంటాడు. అది మరలా చూద్దాం చివరిలో, ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. అయితే ఇక్కడ ఈ జీవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. జీవము నరునిలో లేదు, అయితే ఆ జీవమును ఇవ్వడానికే క్రీస్తు ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. అందుకే యోహాను సువార్త ఆ 1వ అధ్యాయంలో ఈ మాటలు మనకు వ్రాయబడుతూ ఉన్నాయి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. జీవము మనుషులకు వెలిగించడానికి, టు ఎన్లైటన్ దర్ లైఫ్స్, వారి జీవితాలను వెలిగించాలి అంటే వారిలో జీవం ఉండాలి. వితౌట్ లైఫ్ ఇట్ వోంట్ బి సర్వైవ్. జీవం లేకుండా ఎప్పటికీ కూడా అది బ్రతికి ఉండలేదు. ఇప్పుడు మనకు క్రైస్తవులందరికీ ఒక నిరీక్షణ ఏంటి? ఈ లోకము విడిచిన తర్వాత నిత్య జీవంలోనికి వెళ్తాం. అవునా? నిత్య రాజ్యము, నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఉండేటటువంటి జీవం. ఇంకెప్పటికీ బ్రతికే ఉంటాం, అక్కడ మరణం ఉండదు. ఎప్పటికీ బ్రతికి ఉన్నటువంటి స్థితిలోనికి మనం వెళ్తామనేటువంటి నిరీక్షణ. మరి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇక్కడ జీవము లేకుండా అక్కడ నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాం? ఇక్కడ ఈ లోకంలో మనందరం అనుకుంటున్నాం, మేమందరం బ్రతుకుతున్నాం కదా, వీఆర్ అలైవ్, బ్రతికే ఉన్నాం, జీవం కలిగే ఉన్నాం. కావంటే చూడండి పాస్టర్ గారు, గిల్లండి, గిచ్చండి, మా కాళ్ళు ముందుకే ఉన్నాయి, వెనక్కి లేవు. మేము బ్రతికి ఉన్నవారమే, బ్రతికి ఉన్న వారమే అయ్యుండొచ్చు, కానీ జీవము కలిగి ఉన్న వారమా కాదా అనేదే ప్రశ్న ఇక్కడ. జీవము మనలో ఉన్నదా లేదా అనేదే ప్రశ్న ఇక్కడ. నువ్వు జీవిస్తున్నటువంటి వాడవైతే, జీవాన్ని పొందుకున్న వాడవైతే, జీవాన్ని కలిగి ఉన్నటువంటి వాడవైతే క్రీస్తు వలె మన జీవితాలు వెలిగించబడినటువంటి రీతిలో ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే మనమట శరీర రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారము కాము. మనం ఎలా పుట్టిన వారమట? మనం ఎవరమట? మనము దేవుని ద్వారా దేవుని పిల్లల గుట్టకు అధికారము అనుగ్రహించబడినటువంటి వారం. మనం ఆయన స్వకీయంలో లేదా ఆయన స్వకీయ జనాంగంగా మనల్ని చేసుకోవడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నీకు కోల్పోయినది ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వడానికి. మనం పోగొట్టుకోలేదు అంటే ఇక ప్రభు ఇచ్చేది అవసరం లేదు కదా, అవునా కదా? ఇప్పుడు నాకు పోయింది అంటేనే, నా దగ్గర నేను పోగొట్టుకున్నానంటేనే ప్రభు నీకు ఇస్తాడు. లేదు నేను పోగొట్టుకోలేదు, నాకు జీవం ఉన్నది అంటే మరి జీవం ఉన్నప్పుడు కనబడాలి కదా. ఇందాకే చెప్పాను, నాన్నలో జీవం ఉందంటే అది చిగురించాలి కదా, చిగురు పెట్టాలి కదా, దానిలో జీవము సారవంతమైనటువంటిది కనబడాలి కదా. అంజూరపు వృక్షాన్ని ప్రభు దూరం నుండి చూసి, దానికి ఉన్న ఆకులను చూసి దాని దగ్గరకు సమీపించి ఆయన ఆకలి కొని ఏదైనా అందులో తిందామనుకొని వెళ్ళాడు. ఏమైంది? అక్కడ కేవలము ఆకులే ఉన్నాయి. జీవం ఉంది, కానీ జీవము నుండి వచ్చే ఫలము లేదు. అక్కడ జీవం ఉంటే కాదు, జీవమునకు తగిన ఫలము ఉండాలి కదా క్రైస్తవ జీవితంలో. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు ప్రభు. ఆయన జీవమై ఉండెను, మనుషులకు ఆ జీవము వెలుగై ఉండెను. ప్రేమైనటువంటి వారలారా, మనము ఈ జీవాన్ని పొందుకోవడానికి ప్రభువు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ యోహాను ప్రస్తావన చేస్తాడు. యోహాను సాక్ష్యం ఇచ్చాడు,
ఆ నిజమైన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు, లోకంలోనికి ఆయన వచ్చినవాడు, కానీ ఆయన అంగీకరించినటువంటి వారు కాదు. కనుక మనం ఇక్కడ ఈ మాటల్లో మనం గమనించాల్సింది ఒకటే, జీవము మనము పొందుకోవడానికి మనము ఆ జీవాన్ని కలిగి ఎలా ఉండాలి, లేదా పొందుకోవడానికి పొందుకున్న తర్వాత ఎలా జీవించవలసినటువంటి వారమో, హౌ వీ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ వైల్ హ్యావింగ్ లైఫ్, బై హ్యావింగ్ లైఫ్. దేవుని యొక్క జీవాన్ని పొందుకొని ఎలా జీవించాలి, జీవమును కలిగిన స్థితిలో ఎలా జీవించాలి అనేదే ఇక్కడ మనం ఈ లేఖనంలో మనము గమనిస్తున్నాం. యోహాను సువార్తలోని 5వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరట ఇది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. మాట విని విశ్వాసం ఉంచినవాడు, విన్నవాడు కాదు, విశ్వాసం ఉంచినవాడు కాదు. ఇద్దరు అంటే ఇద్దరు వ్యక్తులు కాదేడా. వినడము, విశ్వాసాన్ని నిలపడం, క్రియ రూపకమైనటువంటి విశ్వాసం అన్నమాట. అది విన్నావు, విన్నది నీ క్రియలో కనపడాలి. అది ఇక్కడ వింటాం, వాక్యం వింటాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యంలో ఉన్న అనేక సత్యాలు తెలుసుకోవడానికి, లోతైనటువంటి భావాలు గ్రహించుకోవడానికి, ఆలోచన చేయడానికి, లేకపోతే వాటిని ఇంకొకరి ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేయొచ్చు. వినాలనేటువంటి ఆసక్తి కాదు, కానీ విన్నదాన్ని మీద విశ్వాసం నిలపాలి కదా. విన్న మాట మీద విశ్వాసం నిలిపినప్పుడు కదా ప్రభు కార్యాలు చూసేది. ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి తన దాసుడు బలహీనుడై ఉన్నాడని శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, అయ్యా, నేను అధికారమును గురించి ఎరిగినవాడను కనుక నీవు నా ఇంటికి రానవసరం లేదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఇదిగో నా దాసుడు స్వస్థపడతాడు అన్నాడు. అంటే ప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేల్లో చూడలేదు. ఐ నెవర్ సీన్ దిస్ టైప్ ఆఫ్ ఫెయిత్. లేదు, నేను చూడలేదు అని, నీ దాసుడు స్వస్థపడుగాక అన్నాడు. ఇతడు వెళ్ళిపోయాడు. ప్రభువు మాటను విని వెళ్ళిపోయాడు. అద్భుతాన్ని, ఆశ్చర్యకరం లేదా ఆ స్వస్థత కార్యాన్ని ఆ శతాధిపతి అక్కడే ఉండి చూడలేదు. చూసి నమ్మినటువంటి వాడు కాదు, విని వెళ్ళిపోయినటువంటి వాడు, విని విశ్వాసాన్ని నిలుపుకున్నవాడు. అందుకే అక్కడ కార్యాన్ని చూడగలిగాడు. సో అనేక సందర్భాల్లో మన జీవితంలో వింటాం, విశ్వాసాన్ని నిలపలేని స్థితిలో ఉంటాం. అక్కడే మన జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. వాస్తవానికి నరుడు యేసు ప్రభువారి లోకంలోనికి వచ్చి మరణించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ జీవమును కలిగిన ఆత్మను ప్రభు ఇచ్చాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి. అంటే ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో, క్రీస్తు నా కొరకు మా కొరకు చనిపోయాడని నమ్ముతున్నారో, నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. కానీ పొందుకున్నావనే విశ్వాసం నీకు ఉండాలి కదా, పొందుకున్నావని నీవు విని ఉండాలి కదా. సో నీ వింటే విన్నది నీవు గ్రహించుకొని ఉండాలి కదా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కుమారుని యొక్క ఆత్మను ప్రతి ఒక్కరి హృదయముల్లోనికి పంపినటువంటి వాడు. కానీ ప్రభు యొక్క ఆత్మ నా హృదయంలోనికి వచ్చిందా లేదా అని విశ్వాసం, పొందుకున్నావనే విశ్వాసం నీకుంటే అది మనం అనుభవించగలుగుతాం. నమ్మకుండా విని వదిలేస్తే ఎలా పొందుకోగలుగుతాం? అవునా కదా? ఇప్పుడు డాక్టరు మందులు ఇస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకునేటప్పుడు ఆ డాక్టర్ని నమ్మితేనే ఆ మందులు పనిచేస్తాయి.
ఇచ్చిన మందులను నువ్వు ప్రశ్నించావనుకో, ఇచ్చిన మందుల మీద అనుమానం పడ్డావనుకో, నీకు పని చేస్తాయి అవి. ఒకవేళ పని చేసినా నీ ఫీలింగ్ ఏంటంటే అది పని చేయలేదని అంటావు. ఎందుకు? నీకు నమ్మకం లేదు దాని మీద. అది బాగవుతుంది, నయమవుతుంది అనే విశ్వాసం, నమ్మకం లేకుండా నువ్వు తీసుకుంటావు, పని చేయదు. విశ్వాసము, క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. వింటే సరిపోదు, విన్న వాక్యము మీద విశ్వాసాన్ని నిలిపినప్పుడు, ఆ విశ్వాసము ఆత్మీయంగా మనల్ని బలపరిచినప్పుడు, జీవాన్ని పొందుకోగలిగినప్పుడు, ఆ జీవము మనల్ని బలపరుచుకుని వెళ్తుంది. జీవము లేక నరుడు నశించిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. జీవము లేక మనిషి కృషించిపోయాడు, జీవాన్ని పోగొట్టుకున్నాడు. లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని లేఖనము సెలవిస్తున్నది కదా. 6వ అధ్యాయం యోహాను సువార్తలోనే 36వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోకానికి జీవమునిచ్చినది ఆయన శరీరము, ఆయన రక్తమే. జీవాన్ని పోగొట్టుకున్నటువంటి నరుడు తిరిగి జీవించడానికి కావలసినటువంటిది ఇచ్చినది యేసు ప్రభువారే. ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, ఆయన మరణించి ఉండకపోతే, ఆయన నీ కోసం సిలువ మీద, మ్రాను మీద బలి అయి ఉండకపోతే, నీకు నాకు జీవము లేదు. జీవాన్ని పోగొట్టుకున్నాం మనం. ఆదాము అవ్వ వారు పోగొట్టుకున్నటువంటి ఆ జీవము వారి తర్వాతి తరాలకు అలాగనే జీవము లేకుండానే వచ్చాం. మనం బ్రతికే ఉన్నాం, కానీ ఇది జీవం కాదు. శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకోవాలి. అది జీవం కలిగి ఉండడం అంటే. మొట్టమొదట ఆదాము అవ్వను ప్రభు చేసినప్పుడు వారు ఎలా ఉన్నారు? వారిలో పాపము లేదు కదా, వారిలో దోషము లేదు, వారికి మంచి చెడులు తెలియవు. వారికి తెలిసినదల్లా ఒకటే, వారి ఆహారం తీసుకోవాలా, ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును కలవాలా, ప్రభువుతో సంభాషించుకోవాలా, ఇదే తెలుసు వారికి. అపవాది కుతంత్రములో పడిపోయి పాపం చేశారు. పాపం చేసిన తర్వాత దెన్ దే రియలైజ్, ఆ తర్వాత వారు అంటారు, మేము దిగంబరులమై ఉన్నాము. అప్పుడుదా తెలియదు. కారణం ఏంటి? వారిలో జీవం ఉన్నప్పుడు వారు జీవిస్తున్నప్పుడు వారు దేవదూతలతో సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. దే లాస్ట్ ద క్రెడిబిలిటీ. వారికి ఉన్న ఆ స్థితిని పోగొట్టుకున్నారు వారు. ఇప్పుడు తిరిగి ఆ స్థితిని దేవుడు మరలా మనకి ఇవ్వడానికే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవమును ఇవ్వడానికే ఆయన వచ్చి ఉన్నాడు. జీవించడానికి, జీవమును అనుగ్రహించడానికి ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడనే మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యోహాను సువార్తలో సుమారు 36 సార్లు జీవాన్ని గురించి మాట్లాడతాడు. 36 పర్యాయాలు ఈ జీవము అనేటువంటి మాటను ప్రస్తావన చేస్తాడు. ఎందుకు అంత ప్రాధాన్యత దానికి ఇవ్వబడిందంటే, మనిషి జీవాన్ని పోగొట్టుకున్నాడు, జీవం ఇవ్వడానికే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. 20వ అధ్యాయం కూడా మనం చూస్తే యోహాను సువార్తలోనే 20వ అధ్యాయం 31వ వచనం చూడండి. 20వ అధ్యాయం 31వ వచనం 30-31 చదువుదాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకు వ్రాయబడ్డాయి? ఎందుకు అనేకమైనటువంటి సూచక క్రియలు కానీ, అనేకమైన అద్భుతాలే కానీ, యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో చేసినటువంటి కార్యాలు అన్నింటినీ గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో సువార్తల ద్వారా ఎందుకు వ్రాయబడ్డాయి? ఎందుకు వ్రాయబడ్డాయండి? మనం చదువుకోవడానికా? అందుకేనా? కేవలము చదువుకోవడానికి వరకే అయితే అవి వ్రాయని అవసరం లేదు, మనుషులు చెప్తే కూడా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా? ఇవి వ్రాయబడడానికి కారణం ఏంటంటే, మీరు
నన్ను చూచి నమ్మితిరి. ఆ తర్వాత కింద 31 ఏమంటాడు? మీరు నమ్మునట్లును, ఒకటి నమ్మునట్లును, నమ్మి నామమందు జీవము పొందునట్లును. నమ్మునట్లును, నమ్మి జీవము పొందునట్లును. ఒకటి, ఈ లేఖనాల్లో ప్రభు యొక్క అద్భుతాలు చెప్పబడినటువంటి ప్రతి సూచక్రియ, వ్రాయబడిన ప్రతిదీ నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత దాని ద్వారా ఆయన నామములో జీవాన్ని పొందుకోవాలి. టు రిసీవ్ లైఫ్ ఇంటూ యువర్ లైఫ్. జీవాన్ని నీ జీవితంలో పొందుకోవడానికి ఇవన్నీ వ్రాయబడ్డాయండి. మరి ఇప్పుడు చెప్పండి, జీవం మనకు అవసరమా లేదా? జీవం లేకుండా, జీవం అనేటువంటిది మనకు పొందుకోకుండా, జీవాత్మను పొందుకోకుండా, జీవిస్తున్నటువంటి స్థితిలో మనం లేకుండా ఈ లేఖనాలు మనకు ఎందుకు వ్రాయబడ్డాం? ఇవి చదువుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇవి వీటిని వినడం వల్ల ఉపయోగం ఏముంది? వీటిని చదవటం వల్లనో ధ్యానించడం వల్లనో ఉపయోగం ఏముంది? ఉపయోగం ఒకటే. దీనికి ఉన్నటువంటి మూల కారణం ఒకటే. దీని ద్వారా నీవు జీవం పొందుకోవాలి. యూ హ్యావ్ టు గెయిన్ లైఫ్ బై దిస్ వర్డ్. వాక్యము ద్వారా, సూచక క్రియల ద్వారా, ప్రభు యొక్క జీవితం ద్వారా నువ్వు జీవం పొందుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మరి ఎంతమంది జీవం పొందుకున్నారు? జీవం పొందుకోవాలి కదా. అదే కదా ఉద్దేశం ఇక్కడ రాయబడింది, అదే కదా రాస్తున్నాడు, అదే మాట కదా. నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. నమ్మితే కదా నువ్వు ఆయన నామమును ఆశ్రయించేది. నమ్మితే కదా ఆయన నామమును ఆధారం చేసుకునేది. నమ్మితే కదా ఆయన నామము నీ జీవితంలో అద్భుతాలు చేసేది. నమ్మి నీవు ఆయన నామమును ఆశ్రయించినప్పుడు జీవాన్ని పొందుకుంటావు. అందుకు వ్రాయబడ్డాయి. ఇంకా అనేకము చేశాడు, కానీ కొన్ని వ్రాయబడ్డాయి. కారణం జీవం పొందుకోవడానికి. అదే నేను మొదట్లోనే ప్రస్తావన చేశాను. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ జీవమును పొందుకోవడానికే లేఖనాలు వ్రాయబడ్డాయి. ఆ జీవమును నరుడు పొందుకోవడం కొరకే క్రైస్తవ జీవితం కొనసాగుతున్నది. క్రైస్తవ జీవితం పరిపూర్ణమయ్యేది ఎప్పుడంటే జీవము పొందుకున్నప్పుడు. జీవము పొందుకున్నప్పుడు. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. జీవమును పొందుకునవలసినటువంటి వారము. 8వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు, వెంబడించినటువంటి వారు, లేదా ఇప్పుడు వెంబడిస్తున్నటువంటి వారు, అప్పటి సంగతి కాదు, ఇప్పుడు వెంబడిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుకుందాం. మనము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎవరిని ఎలా కలిగి, ఏమి కలిగి జీవించాలట? వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలి. క్రీస్తును వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండాలి. జీవాన్ని ఇచ్చినటువంటి క్రీస్తు వెలుగు మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు ఈ లైట్లు పైన పెడితే మన కిందకి కనబడుతుంది, అది కింద పెడితే చదవడానికి కనబడుతుందా? కనబడదు. మన జీవితాలు వెలిగించబడినటువంటి జీవితాలు. ఈ వెలిగించబడినటువంటి జీవితాలు, వెలుగు సంబంధమైనటువంటి జీవితాలు, చీకట్లో లేనటువంటి జీవితాలు, ఇవి ఇతరులను వెలిగించడానికి కదా, ఇతరులకు వెలుగును పంచడానికి కదా. క్రైస్తవ జీవితమే ఇతరులను వెలిగించడానికి. క్రైస్తవ జీవితమే అనేకులను వెలుగు దగ్గరకు నడిపించడానికి. నీలో జీవము లేకుండా జీవము నుండి కలిగేటటువంటి వెలుగును ఎలా పొందుకోగలుగుతాం? సో మొదట జీవం పొందుకోవాలి. ఆ జీవము నిన్ను వెలిగించాలి. నీవు ఇతరులకు వెలుగై ఉండాలి. స్టెప్స్. నువ్వు జీవం పొందుకోవాలి, జీవము ద్వారా నువ్వు వెలిగించబడాలి. వెలిగించబడిన నీ జీవితం ఇతరులను
వెలిగించాలి. నీకు జీవము లేకుండా నేను ఇతరులను వెలిగిస్తా అంటే ఎట్లా? ముందు నీ ఇల్లు చక్కబెట్టుకోకుండా, ముందు నీ ఇంట్లో దీపం వెలిగించకుండా రోడ్డు మీద స్ట్రీట్ లైట్ నేను వేస్తానంటే ఎట్లా? ముందు నీ లైఫ్ కదా. ఇప్పుడు నువ్వు ముందు నువ్వు వెలుగు, నిన్ను నువ్వు వెలిగించు, నీ వెలుగు ఇతరులకి పంచు. జీవాన్ని పొందుకోకుండా ఇవేవి సాధ్యము కాదు. అందుకే అంటాడు, వెంబడించువాడు చీకటిలో నడవకూడదు. జీవాన్ని పొందుకోవాలనుకున్నవాడు, క్రీస్తుని వెంబడిస్తున్నవాడు చీకటిలో నడవకూడదు. చీకటి అంటే పాపము. ఇంకా చీకటి అంటే ఇప్పుడు దేవునికి వెలుగు ఆపాదించబడింది, అవునా? ఆయన జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. ఆయన వెలుగు, మరి చీకటి ఎవరు? సాతాను. చీకటి అంటే సాతాను, లేదా చీకటి అంటే అపవాదికి సంబంధించినటువంటిది. మరి ఆయన వెంబడించేవాడు వెలుగులో నడవాలా, చీకట్లో నడవాలా? మీరు వెలుగులో నడవడానికి ఇష్టపడతారా, చీకట్లో నడవడానికి ఇష్టపడతారా? మీ ఇంట్లో వెలుతురు ఉండాలనుకుంటారా, చీకటి ఉండాలనుకుంటారా? మరి జీవితంలో మాత్రం ఎందుకు చీకటి ఉండాలనుకుంటారు? నీ ఇంట్లో చీకటి ఉండకూడదు, నువ్వు రోడ్డు మీద నడవాలంటే చీకటి ఉండకూడదు కదా. మన ఇండ్లు వెలుగుతూ ఉండాలా, ప్రకాశమానంగా ఉండాలా, కానీ లైఫ్లో మాత్రం చీకటి ఉండాలా. ఎందుకు? నీ జీవితం కూడా వెలగల కదా, నీ జీవితంలో వెలుగు అనేది ఉండాలి కదా, నింపబడి ఉండాలి కదా. అప్పుడే కదా ప్రభు ఆయన కోరుకున్నటువంటి జీవితం మనం జీవించినట్లు, అవునా కదా. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, యోహాను అంటున్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. పాపము నిన్ను కడిగివేయబడి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా నువ్వు మార్చబడాలంటే నువ్వు క్రీస్తులో వెలుగులో నడవాలి. ఎందుకు ఈ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు? వివరణాత్మకంగా ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు ఆయనతో సహవాసం గలవాడు అని చెప్పి, అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి నువ్వు ఒకవేళ చీకట్లో నడిచావనుకో, దాని అర్థం ఏంటి? మనము అబద్ధం ఆడుతున్న వారము. ఎవరితో? మనుషులతోనా? దేవునితోనే అబద్ధం. తర్వాత ఇంకో మాట ఏమంటాడు? సత్యము జరిగించం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మరోవైపు సత్యము జరిగించకుండా ఉన్నటువంటి వాడవుతావు. కనుక ప్రభు ఎదుట నిన్ను నీవు ఉన్నది ఉన్నట్టుగా కనబరుచుకోవాలి. ప్రభు దగ్గర వేషధారణతో కూడినటువంటి భక్తి కనబడితే మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు నీలో ఉన్న భక్తిని, లేదా నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న చీకటిని. కానీ దేవునికి స్పష్టంగా తెలుసు. ఏ హృదయము ప్రభువును కోరుకుంటుందో, ఏ హృదయము ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపుతుందో, ఏ హృదయము ప్రభు యొక్క మాటలకు జడుస్తున్నదో, భయపడుతున్నదో ప్రభువు తెలుసు. ఇక్కడ అందుకే ఆయన అంటాడు, చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యము జరిగింపకుందాం. అయితే వెలుగులో మనము నడిచినటువంటి వారం అయితే ఏమంటాడు ఇక్కడ? మనమట అన్యోన్య సహవాసము గలవారమైంది. అంటే ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ ద గాడ్. దేవునితో ఒక మంచి సంబంధం. నీ జీవితము నువ్వు చీకటిలో గాక వెలుగులో నడుస్తుంటే నీవు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నవాడు అవుతావు.
అప్పుడు నీ పాపాలు కడిగి వేయబడతాయి, నువ్వు పరిశుద్ధమవుతావు, నీలో జీవం ఉంటుంది. సో జీవం కలగాలంటే ఏం చేయాలా? దేవునితో సహవాసం ఉండాలి. వి నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో ఒక మంచి సంబంధం, ఎ ప్రాపర్ రిలేషన్షిప్, ఒక మంచి సరైనటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో ఉన్నది ఉన్నట్టుగా కనపడాలి. ప్రభు దగ్గర మనము వేషధారణతో కూడిన భక్తిని చూపించకూడదు. మనుషులకు చూపించుకో కావాలంటే. మనుషులు నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ ప్రభు గుర్తుపడతాడు. అందుకే అంటాడు ఈ మాట. మనము మన భక్తి జీవితం, మన ఈ క్రైస్తవ జీవితం ఎలా ఉన్నదో చూసుకోవాలి. ఇక్కడ ఆ తర్వాతి మాటలు అంటాడు, మనం పాపము లేని వారు మరి చెప్పుకుని మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము. అప్పుడు ఆయన వాక్యము మనలో ఉండదు. నువ్వు ఒకవేళ ఆయన్నే అబద్ధికునిగా చేస్తే ఆయన వాక్యం నీలో ఎలా ఉంటుంది? ఆ వాక్యం లేకుండా నువ్వు ఎలా పరిశుద్ధినిగా చేసుకోగలుగుతావు? వాక్యము లేకుండా వాక్యము జీవాన్ని ఇచ్చేది వాక్యము. ఆయనే వాక్యమై అన్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను. ఆయనే వాక్యం. ఆ వాక్యమే జీవం కలిగి ఉన్నది. జీవం కలిగినటువంటి ఆ జీవము మనుషులను వెలిగిస్తున్నది. వెలిగించబడుతున్నటువంటి జీవితము వెలుగుమయమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే నువ్వు వెలుగులో నడవాలి కదా. నరునికి జీవము కావాలి. ప్రియమైనటువంటి వారులారా, జీవం లేకుండా ఒకవేళ ఉంటే మనము మృతి చెందినటువంటి వారముతో సమానమే, పెద్ద వ్యత్యాసం ఉండదు. ఎహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలు కలిగినటువంటి లోయ ఒకటి కనపడుద్ది. ఎహెజ్కేలును తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టి ఆ లోయలో ఎముకలతో నిండి ఉన్నటువంటి ఆ లోయను చూపిస్తాడు. చూపించి ఈ బ్రతకగలవా అని అడుగుతాడు. మంచిదే, ఆయన వర్తమానము ఎత్తి ప్రవచించగా ఆయన వాక్కును బట్టి అవి గడగడ వణికేటటువంటి ధ్వని చేస్తూ ఆ ఎముకలన్నీ తిరిగి మళ్ళా చేర్చబడ్డాయి. ఆ తర్వాత వాటి మీద నరములు చేర్చబడ్డాయి. ఆ తర్వాత వాటి మీద ఫ్లెష్ వచ్చింది, అంత స్కిన్ వచ్చింది, అంతా బ్రతికినాయి. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది, ఏంటో తెలుసా? ఇవన్నీ జరిగిన తర్వాత 7వ వచనం నుండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగానే నరములను మాంసమును వాటి మీదకు వచ్చును, వాటి పైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముగాని మహాసైన్యమై నిలిచింది. ఒట్టి ఎముకలే, కానీ ఆ ఒట్టి ఎముకలు ఎలా తయారైనట? సైన్యం, లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యంగా నిలబడింది. ఎట్లా? ప్రవచింపగా జీవాత్మ వచ్చి, జీవాత్మ వారిలో నింపబడినప్పుడు వారు జీవించిన వారు. శరీరం ఉంటేనో, ఎముకలు ఉంటేనో, కండు ఉంటేనో, లేకపోతే బలమైనటువంటి శరీర ఆకృతి ఉంటేనో నువ్వు బ్రతికినట్లు కాదు. ఊపిరి తీసుకుంటుంటే నువ్వు బ్రతికినట్లు కాదు. బ్రతికి ఉన్నావు, అది వాస్తవమే. బ్రతకడం వేరు, జీవము కలిగి ఉండడం వేరు. మనిషిని మొదట ప్రభు చేసింది జీవము కలిగి ఉన్నటువంటి స్థితిలో.
ఇప్పుడు మనుషులు, జంతువులు, పక్షులు, లోకంలో ఉండే ప్రతి జీవకోటి, జీవరాశిలో ఉన్న ప్రతిదీ అన్నీ బ్రతికే ఉన్నాయి. అవునా? అన్నీ బ్రతికే ఉన్నాయి. కానీ నరునికి మాత్రమే ప్రత్యేకమైనది ఇంకోటి ఉంది. ఏంటి? జీవమునిచ్చే ఆత్మ ఉన్నది. వీటికి ఆత్మ లేదు. ఆత్మను కలిగి ఉన్నవాడు నరుడే, జంతువులు కాదు. ప్రభువును తన పోలికలో మనుషులను, నరులను చేసుకున్నాడు. ఆయన తన పోలికలో చేసుకున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలాగో శరీరము, ప్రాణము, ఆత్మ. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ప్రభు ఇచ్చినటువంటి జీవాత్మ లేదు. ఆ జీవము లేనప్పుడు నరుడు ఎలా జీవించగలుగుతాడు? అది పొందుకోవడానికే యేసు ప్రభు వారు వచ్చారన్నాడు. ఆ జీవమునివ్వడానికే యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడనే ఈ మాటను మనం ఇక్కడ ఈ మాటలో, ఈ యొక్క వచనంలో దాని యొక్క భావమైనదని మనం గమనిస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం 36వ వచనం చూడండి. 12:36. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. ఇది మనం ఎప్పుడు ఇప్పటి సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన మాట. వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటారేమో, వెలుగు ఇప్పుడున్నది, వాక్యము ఇప్పుడున్నది, దేవుని వాక్యము ఇప్పుడు అందించబడుతున్నది, దేవుని వాక్యము విస్తారంగా వినిపించబడుతున్నది. అయితే ఒక దినం రాబోతున్నది, ఆయన దొరుకు స్థలము కొరకు మనుషులు వెతుకులాడే పరిస్థితి వస్తుంది. భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు తిరుగుతారట, కానీ దొరకదు దేవుని వాక్యం. ఈరోజు మీకు విస్తారంగా ఉంది. విస్తారంగా ఉంటే వచ్చేటటువంటి మన జ్ఞానం, లేకపోతే మనకు విపరీతమైన బుద్ధి ఏమవుద్దంటే, విపరీతంగా దొరికేటప్పుడు అశ్రద్ధ, కొరవబడినప్పుడేమో వాటిని జాగ్రత్త చేసుకుంటాం. కరువు కాలమందు కాదు, కరువు కాలం వస్తుందని ముందే సిద్ధపరచుకోవాలి. చీమను చూడండి, చీమను గురించి చెప్తాంగా. కరువు కాలమందు వస్తుందని ముందే భోజనం సిద్ధం చేసుకుంటుంది. కరువు కాలం వస్తుందని నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ముందే నువ్వు సిద్ధపరచుకోవాలా. ఆ రోజు వాక్యం దొరకదు, ఆ రోజు వాక్యం వినపడదు, ఆ రోజు నీ చేతిలో ఈ బైబిల్ ఉండదు. ఆ రోజు నీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒకవేళ నువ్వు బైబిల్ పట్టుకున్నా, నువ్వు బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నా, నువ్వు చదవడానికి వీలు కాని పరిస్థితులు వస్తాయి. సౌత్ వైపు ఇంకా పూర్తిగా రాలా, నార్త్ వైపు ఆల్మోస్ట్ వచ్చేసింది భారతదేశంలో. మనకు కూడా రావచ్చు, చెప్పలేం. పరిస్థితులు మారుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, వెలుగు ఉండగానే వెలుగును పొందుకోండి. వాక్యం అందుతున్నప్పుడే వాక్యాన్ని తీసుకోండి. జీవము ఉండగానే జీవాన్ని పొందుకోండి. జీవము వెళ్ళిపోయిన తర్వాత, జీవాన్ని పోగొట్టుకున్న తర్వాత, వెలుగు నీకు లేనప్పుడు వెలుగు కోసం నువ్వు తాపత్రయపడితే ఏం ఉపయోగం ఉండదు కదా. అందుకే ఇక్కడ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మనము జీవము ఉండగానే మనం దాన్ని పొందుకొనవలసినటువంటి వారమని లేఖనము జ్ఞాపకం చేయబడుతున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 46వ వచనంలో కూడా చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46వ వచనము, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. సో
ఆదాము, మొదటి ఆదామేమో జీవించు ప్రాణి, కడపటి ఆదామేమో జీవింపచేయు ఆత్మ. మనము మొదటి ఆదాము నుండి వచ్చిన వారం కాబట్టి మనం ఎవరము? జీవించు ప్రాణులం, అంతే. జీవించు ప్రాణులం. లోకంలో ఉన్న ప్రాణులు ఎలా ఉన్నాయో అలాగే మనం జీవిస్తున్న వారం, అంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్. అందరూ ఒకటే. ఎందుకంటే వాటికి శరీరం ఉంది, జీవం ఉంది, ప్రాణం ఉంది. మనకు శరీరం ఉంది, ప్రాణం ఉంది. మనకు అడిషనల్గా ఇంకొకటి ఉండాలి, అది దేవుని ఆత్మ, జీవము కలిగిన ఆత్మ, అది లేదు. ఇప్పుడు అందుకే అంటాడు కడపటి ఆదామట, ఆయన జీవింపచేయు ఆత్మ. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అంటే జీవాన్ని లేని వారికి జీవమును ఇచ్చేటటువంటి వాడు. కోల్పోయినటువంటి మొదటి ఆదాముకు ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు మనకు జీవము కావాలి. ఎక్కడున్నది జీవం? ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది, ఇందులో ఉంది. ఈ వాక్యము నిన్ను జీవింపజేసేది. ఈ వాక్యము నిన్ను జీవములోనికి నడిపించేది. ఈ వాక్యమే నీకు జీవముగా పొందుకోవడానికి అర్హతనిచ్చేది. ఈ వాక్యమే జీవించడం ఎలాగో నేర్పించేది. ఈ వాక్యం వింటే సరిపోదు. అందుకే నేను ఆరంభంలో చెప్పా, వినడం కాదు, విశ్వాసము నిలపడం. వాక్యము వింటే సరిపోదు, విశ్వాసం నిలిపినప్పుడు కదా జీవం పొందుకునేది. అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ పాటించడానికి వచ్చేసరికి వెనకడుగు వెళ్ళిపోతాం. వాక్యం వినేదాకా బాగానే ఉంటుంది, కానీ ఆచరణకు వస్తేనే అది కష్టతరం అవుతుంది. అవునా కదా? ప్రభు బాగానే చెప్పాడు, ఒక చెంప మీద కొట్టమంటే రెండో చెంప చూపిమన్నాడు. ఇప్పుడు ఒకడు వచ్చి నన్ను కొడితే నేను రెండో చెంప చూపిస్తానా? మరి వాక్యం చెప్తుంది కదా, చెప్పినప్పుడు చేయాలిగా. అవునా కదా? వాక్యం నీకు ఏది జ్ఞాపకం చేస్తే, ఏది సెలవిస్తే అది నువ్వు చేయాలి. వాక్యాన్ని కాదని, దేవుని మాటలను కాదని, దేవుని యొక్క ఆజ్ఞలను కాదని మనం చేస్తే మరి జీవాన్ని ఎలా పొందుకోగలుగుతాం? ఇప్పుడు ఆయనతో సహవాసం ఎలా ఉంటుంది? ఉండదు కదా. నువ్వు లోక సంబంధమైన ఆలోచనలతో కలిగి నువ్వు జీవించినప్పుడు దేవునితో సంబంధం ఎలా కుదురుతుంది? లోకంతోనే సంబంధం ఉంటుంది నీకు, లోకంతోనే స్నేహం ఉంటుంది. ఇంకో మాట ఉంది కదా, లోకముతో స్నేహము దేవునికి వైరం అని తెలీదా? తెలీదా? మనకి తెలుసు. అయినా లోక స్నేహము మిన్న, దేవునితో స్నేహము కన్నా. అది మన స్టేట్మెంట్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. బైబిల్ కానీ షెల్ఫ్లో ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అట్లాగే దేవుడు కదా. అవసరమైతే దేవుడు, లేకపోతే మన జీవితం అందే. జీవాత్మను పొందుకోవడం అలా కాదు. అలా చేస్తే నువ్వు జీవాత్మని ఎప్పటికీ పొందుకోలేవు, జీవాన్ని ఎప్పటికీ పొందుకోలేవు, నువ్వు ఎప్పటికీ జీవించలేవు, నిత్య జీవంలోనికి వెళ్ళలేవు. ఈ లోకంలో జీవం పొందుకోకుండా నిత్య జీవానికి నీ అర్హత సంపాదించుకోలేవు. ఇక్కడ జీవించకుండా ఆయనతో ఉండడానికి సహవాసాన్ని పొందుకోలేవు. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ జీవం పొందుకోవాలి. జీవం పొందుకోవాలంటే వినాలి, విశ్వాసం నిలపాలి. విశ్వాసం నిలిపిన నీవు ఆయన్ను వెంబడించాలి. వినడం, విశ్వాసం నిలపడం, వెంబడించడం. వెంబడించినప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అప్పుడు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దేవుడు దయచేయనుగాక. ఆమేన్.